ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి అఖండ రాజయోగం. ఆ శివయ్య మీ తలరాతని మార్చబోతున్నాడు. ఏప్రిల్ నెల మీకు రాళ్ళు వేసిన చేతిలోనే పూలుగా మారబోతూ ఉన్నాయి. మిమ్మల్ని చీ అన్న వారి మీ కాళ్ళు మొక్కుతారు. ఊహించని రాజయోగం మీకు పట్టబోతుంది అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు కన్యారాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, ఆ శివయ్య మీ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతూ ఉన్నాడు, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యారాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశి స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యారాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, వెడల్పైనటువంటి భుజాలు కూడా కలవారుగా ఉంటారు. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కన్యారాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలు వీరు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. కన్యారాశిలో జన్మించినటువంటి వారు జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అనేవి మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మారిపోతుంది. వ్యాపారంలో నూతన అవకాశాలు మీకు విజయాలని కలిగిస్తాయి. తోటి వారి ప్రోత్సాహం మీకు బలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ప్రతి సవాలు కూడా అవకాశంగా మారుతాయి. క్రమశిక్షణతో ముందుకు సాగితే అభివృద్ధి ఖాయం. ఆదిత్య హృదయం శక్తినిస్తుంది. వ్యాపారంలో అనుకూల యోగం కనిపిస్తుంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పెట్టుబడులు లాభాలని, ఉద్యోగంలో గౌరవాన్ని, గుర్తింపును పెంచుతాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో సభ్యుల సహకారం కారణంగా బాగుంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కృషితో లాభం సాధ్యం అవుతుంది. వారం చివరి భాగంలో శుభ ఫలితాలు లభిస్తాయి. ఆదిత్య హృదయ స్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. కన్యారాశి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీరైతే ఈ సమయంలో కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి ఏప్రిల్ నెల 2026 చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. కార్యాలయంలో ఈ రాశి వారికి సహోద్యోగులు మీకు చెప్పేది ఒకటి, వారికి అర్థమయ్యేది మరొకటి అవుతుంది. కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల పనిలో జోక్యం అనేది అసలు చేసుకోవద్దండి. ఏప్రిల్ 14న వ్యయాధిపతి సూర్యుడు 8వ ఇంట బలం పుంజుకోవడం వలన బహుళజాతి సంస్థల్లో పనిచేసే వారికి లేదా రీసెర్చ్, ఎడిటింగ్ రంగాల్లో ఉన్నవారికి ఆకస్మిక పదోన్నతులు, విదేశీ ప్రయాణ అవకాశాలు లభిస్తాయి. కర్మస్థానంలో గురు భగవానుడి సంచారం ఉద్యోగస్తులకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. మీరు పనిచేసే చోట ఒక గురువు లేదా మార్గదర్శకుడిగా కూడా గౌరవింపబడతారు. అయితే ఏప్రిల్ 11న దశమాధిపతి, వృత్తికారకుడు మరియు లగ్నాధిపతి అయిన బుధుడు 7వ ఇంట నీచ స్థితిని పొందడం వలన మీరు తీసుకునే నిర్ణయాలు బడిసికొట్టే ప్రమాదం కూడా కనిపిస్తోంది. కార్యాలయంలో సహోద్యోగులకు మీరు చెప్పేది ఒకటి, వారికి అర్థమయ్యేది మరొకటి అవుతుంది. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దండి. ఏప్రిల్ 14న వ్యయాధిపతి సూర్యుడు 8వ ఇంట బలం పుంజుకోవడం వలన బహుళజాతి సంస్థల్లో పనిచేసే వారికి చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు వింతైన అనుభవాన్ని తీసుకువస్తుంది. ఏప్రిల్ 14 వ్యయాధిపతి సూర్యుడు 8వ స్థానంలో ఉచ్చస్థితిని పొందడం వలన విపరీత రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారికి ఇతరుల నష్టం మీకు లాభంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్సూరెన్స్, వారసత్వ ఆస్తుల ద్వారా ఆకస్మిక ధనలాభం రావడం కూడా జరుగుతుంది. ఏప్రిల్ మొదటి 3 వారాల్లో కొత్త కాంట్రాక్టులు సంతకం చేయవద్దు. చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పన్నులు అంటే ట్యాక్సుల విషయాల్లో పారదర్శకత పాటించండి. ఈ రాశి వారికి ఏప్రిల్ 19 తర్వాత భాగ్యాధిపతి శుక్రుడు బలపడడం వలన క్లయింట్ల వ్యవహారాల్లో సానుకూలత కనిపిస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్ లేదా విదేశీ వ్యాపారులకు మంచి లాభాలు కూడా వర్తిస్తాయి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు వింతైన అనుభవాన్ని ఇస్తుంది.
ఈ రాశి వారికి ఏప్రిల్ 14న వ్యయాధిపతి సూర్యుడు అష్టమంలో ఉచ్చస్థితిని పొందడం ఈ రాశి వారికి చాలా మంచి అనుకూలతను తెస్తుంది. ఏప్రిల్ 19 ధనాధిపతి మరియు భాగ్యాధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్రమైన వృషభ రాశిలోకి ప్రవేశించగానే మీ యొక్క ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరిపోయినట్లుగా అనిపిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క మాట తీరు మృదువుగా మారే ఆర్థిక వ్యవహారాలను చాకచక్యంగా చెక్కబెడతారు. లగ్నాధిపతి బుధుడు మీ నీచ స్థితిలో అంటే సప్తమంలో ఉండడం చేత అష్టమ స్థానంలో వచ్చే సూర్యుని ప్రభావం కారణంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పనికిరాదు. నరాల బలహీనత, చర్మ సమస్యలు లేదా కంటికి సంబంధించిన ఇబ్బందులు కూడా మిమ్మల్ని బాధించవచ్చు. 6వ ఇంట రోగస్థానంలో కుంభరాశిలో రాహు సంచరించడం కారణంగా మీకు వచ్చే అనారోగ్యం ఏమిటో డాక్టర్లు కూడా వెంటనే అర్థం కాదు. వింతైన ఇన్ఫెక్షన్లో ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించండి. సప్తమంలో ఉన్న కుజుని శనులను నేరుగా దృష్టి మీ యొక్క లగ్నం పైన పడడం కారణంగా వాహనాలు నడిపే సమయంలో తొందరపాటు అనేది అసలు పనికిరాదు. మెడిటేషన్ చేయడం వల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది. వైవాహిక జీవితంలో ఈ సమయంలో మీకు టెస్టింగ్ పీరియడ్గా చెప్పవచ్చు. సప్తమ స్థానంలో అంటే 7వ ఇంట్లో కుజుడు, శని మరియు నీచ బుధుని సమ్మేళనం కారణంగా జీవిత భాగస్వామితో ఎడతెగని వాదనలు, ఈగో సమస్యలు తల ఎత్తవచ్చు. ఒకరి మాటలు ఒకరికి అర్థం కాదు లేదా విపరీతమైన అర్థాలు తీసుకుంటూ ఉంటారు. సంబంధాలు తెగిపోయే స్థాయికి వెళ్లకుండా మౌనం వహించడమే మీకు ఉత్తమమైన పరిష్కారము. భాగస్వామి ఆరోగ్యానికి కూడా వైద్యులు ఖర్చు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రాశి వారికి ఏప్రిల్ 19 తర్వాత 9వ ఇంట శుక్రుని సంచారం కారణంగా మీ యొక్క తండ్రి గారి వైపు నుండి గొప్ప నైతిక మద్దతు లభిస్తుంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్ళే అవకాశాలు కూడా చేస్తారు. మీ యొక్క మనసు చాలా ప్రశాంతతను తీసుకువస్తుంది. విద్యాకారకుడైన బుధుడు నీచ స్థితిలో ఉన్నందున విద్యార్థులకు ఏకాగ్రత తీవ్రంగా లోపిస్తుంది. చదివింది మర్చిపోవడం లేదా పరీక్షలో గందరగోళం పడడం జరుగుతుంది. అయితే 9వ ఇంట శుక్రుని మరియు 10వ ఇంట గురుని ప్రభావం కారణంగా ఉన్నత విద్య, మాస్టర్స్, PhD మరియు పరిశోధన రీసెర్చ్ చేస్తున్న విద్యార్థులకు అద్భుతమైన గుర్తింపు, విదేశీ యూనివర్సిటీల అవకాశాలు కూడా మీకు లభించే అవకాశాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది తెచ్చిపెడుతుంది. ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి వీరైతే లోనవుతుంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఆహారం ఇది వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేర్చుండే చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యం, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలు ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావాలు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగిన వారిగా కూడా ఉంటారు. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమని గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. Thank you for watching.